ఇంగ్లీష్గా ఉంటున్నాయి కదా. సో హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు. ఇవాళ అయితే నేను నా పార్ట్ టైం చూస్తున్నాను అనమాట. పార్ట్ టైం జాబ్ ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ. అంటే నాకైతే పెద్ద పని ఏమి ఉండదు, నాకు మా ఫ్రెండ్స్కి. అంటే లైక్ డిపెండ్స్ అనమాట, డేస్ మీద అండ్ ఈవెన్ మంత్స్ మీద. నవంబర్ డిసెంబర్లో పెద్ద పని ఏమి ఉండదు, ఎందుకంటే అందరూ థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్ అనేసి అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, బయటనే ఉంటారు. అండ్ మోస్ట్లీ హ్యాలోవిన్కి కూడా పెద్ద ఏమి ఉండదు అనుకోండి, ఎందుకంటే హ్యాలోవిన్కి అందరూ పార్టీస్లోను, క్లబ్స్లోను ఇలాగా అందరు డిచ్ అయిపోయి ఉంటారు కాబట్టి అక్కడ మాకు పెద్ద పని ఏమి ఉండదు. పార్ట్ టైం అనమాట, పార్ట్ టైం వర్క్. స్టోర్ ఎలా ఉంటుంది అనేసి. మైనస్ పాయింట్ ఏంటంటే మాకు ఇక్కడ ఫుడ్ దొరకదు అనమాట. సో అందుకని మా దాన్ని మేము బయట తెచ్చుకుంటాం, లేకపోతే ఇంటి నుంచి తెచ్చుకుని తింటాం అనమాట. ఇక్కడ ఫుడ్ దొరకదు, ఎందుకంటే మేము 5 hours షిఫ్టే చేస్తాం. 6 hours చేస్తుంటే కనుక అప్పుడే మాకు ఫుడ్ అనేది దొరుకుతుంది, లేకపోతే దొరుకుతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఖాళీగా ఉన్నాను, ఎందుకంటే నాది అవుట్ సైడ్ కాబట్టి. స్టోర్లో జాకెట్లు వేసి ఆడుకుంటానంటే అవదంట ఇక్కడ, ఎందుకంటే ఎంత చల్లగా సరే స్టోర్ లోపల కస్టమర్స్ని తీసుకున్నప్పుడు జాకెట్స్ అని ఉండకూడదు. సో నేను లాంగ్కి వెళ్తున్నప్పుడు మా మేనేజర్ అక్కడ క్యాబ్ ఉంది, సీసీ క్యాబ్ ఉంది, అక్కడ నుంచి చూస్తారు. సో అందుకనేసి మేము జాకెటే తీసేయాలి, ఓన్లీ బ్లాక్ టీషర్ట్ అనమాట. బ్లాక్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకుని స్టోర్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదే అనమాట మా బెంటూ సుషి అనేది. ఇదే మా సుషి రెస్టారెంట్ అనమాట. రాయి మా ఓడి తెలుగు రాదు, హిందీ, మరాఠీ. సో ఇక్కడ మా దగ్గర ఫుడ్ అంతా ఫ్రీగా ప్రిపేర్ చేసి చేస్తాం మేము. ఇలాగా చూసుకున్నట్టు మీరు ఇలా ఫ్రీగా అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి. బీఫ్, పోర్క్ అన్నీ ఉంటాయి, చికెన్తో సహా అన్ని, వెజ్ కూడా అన్నీ ఉంటాయి. ఇలా మా స్టోర్లో పెద్ద సీటింగ్ ఏమి ఉండదు అనమాట. ఇక్కడ నాకు బాగా నచ్చేది చైర్స్ అనమాట. మీరు చూస్తే చైర్స్ ఉండేదో ఉన్నాయో, ఈ రెండు సపరేట్ అయిపోతాయి యాక్చువల్లీ, ఇలాగంటే సపరేట్ అయిపోతాయి. బట్ అది ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వెయిట్ ఆపుతుందా లేదా అని అనుకున్నాం, కానీ ఇది వెయిట్ బాగానే ఆపుతుంది. అండ్ ఇది బాగుంటాయి మా దాంట్లో. అండ్ ఇదే మా స్టోర్, ఒకసారి అలా చూపించారు మహేష్ భాయ్. హాయ్ 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 బోల్. And he is smiling star Mahesh. He'll be always smiling. అది కరెంట్లీ బిజీ ఉన్నాడు, సిరీస్ చూస్తున్నాడు ఏదో, అందుకే బిజీగా ఉన్నాడు. ఇవాళ వచ్చి కస్టమర్స్ ఎవరు లేరు మాకు, అందుకనేసి నేను వీడియో చేస్తాను. అండ్ మా మేనేజర్ అయితే అక్కడ నుంచి వస్తారనమాట. మేము చేసే పోదు కదా, అక్కడి నుంచి వస్తారనమాట. ఇక్కడ మాది బేసిక్గా ఇది క్యాషియర్ కౌంటర్. సో ఇక్కడ నుంచి మేము తీసుకుంటాం. లైక్ ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళు తీసుకుంటాం. అవి ప్రిపేర్డ్ కదా, ప్రిపేర్డ్ కాకుండా ఇక్కడ ఉండేవన్నీ ఇవి ఉంటే. అయితే మా మేనేజర్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ప్రిపేర్డ్ కాకుండా మామూలుగా మనకి మీట్ అవి ఉంటాయి. సుషి కాకుండా బాక్సులు అని ఉంటాయి, బాక్సులు, డార్బెరీ సంథింగ్ ఇలా ఉంటాయి. అవన్నీ తీసుకోవాలంటే కనుక ఇక్కడ నుంచి తీసుకుంటారు, ఇక్కడ చూసి తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఉంటుంది మెనూ వచ్చేసి మోస్ట్లీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మెనూ అండ్ దాని ప్రైస్ రేటింగ్స్ ఎలా ఉంటాయి ఒక్కొక్కటి. అండ్ దట్స్ ఇట్. ఎవరైనా సరే యూఎస్ వస్తుంటే కనుక, నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ షార్ట్లో చెప్పినట్టున్నాను, ఇలా ఫోర్క్తో కాకుండా ఫోర్క్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. లైక్ ఫోర్క్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ ఫోర్క్స్ కన్నాను ఇక్కడ మనం ఇంట్లో తినడం నేర్చుకుంటే చాలా బెస్ట్ అనమాట కంపారిటివ్లీ. ఎవరికైనా రాకపోతే కనుక ఇది నేర్చుకుంటారంటే ఫస్ట్ ఇండియాలో అయితే పక్కేసరి కూడా చెప్తారు. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్లో ఇది మాత్రం ఉంటుంది, ఫోర్క్ అనేది ఉంటుంది అట్లా. ఇక్కడ ఇదంతా నా సెటప్ అనమాట. ఇప్పటికీ ఇక్కడ కూర్చోలో నా ఖాళీగా. ఎనీహౌ నువ్వు పార్ట్ టైం కదా, వాళ్ళ పార్ట్ టైం ఏం లేదు, పెద్ద ఎవరు లేదు కాబట్టి. సో అందుకనేసి మాకు ఇక్కడ ఫ్రీగా దొరికేది ఓన్లీ ఫ్రీ థింగ్ దట్ వీల్ గోన్ గెట్ హియర్ ఈస్ డ్రింక్ అనమాట. అసలు కోక్ ఒరిజినల్ కూడా అంత ఎందుకు నాకు నచ్చదు, కానీ వీళ్ళందరూ తెగ తాగుతారు, వీళ్ళు అదే తాగుతారు. ఈ వీడియో తీసే కెమెరా మ్యాన్ అదే తాగుతారు, మా మేనేజర్ కూడా. ఒరిజినల్ ఇట్స్ అవైలబుల్. ఆడు ఒరిజినల్ కాదు కానీ కోక్ ఒరిజినల్ తాగుతాడు. ఎందుకు తాగుతాడు కూడా మేము ఈ ఒక్క డస్ట్బిన్ తీస్తే సరిపోతుంది. డస్ట్బిన్ తీసి స్వీప్ చేసి మాప్ చేసి ఈ చైర్స్ అన్ని పైన పెట్టేస్తే అయిపోద్ది. సో అది నేను లాస్ట్ ఎండింగ్ స్టోర్కి వెళ్ళిపోయేటప్పుడు, స్టోర్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎండింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఒకసారి. సో బేసిక్గా ఇంతే అనమాట. ఇదే మా స్టోర్. ఇక కాంపాక్ట్గాను చిన్నగా అందంగా ఉంటుంది, పెద్ద పని ఏమి ఉండదు. మెయిన్ ఫ్రెండ్ కాబట్టి మీకు ఆల్రెడీ ఎలాగో. అండ్ ఇంతే మా స్టోర్లో మ్యాక్సిమం అన్ని పేర్లు ఎలా ఉంటాయంటే మయన్మార్, చైనీస్, థాయిలాండ్, వీళ్ళకి ఏ పేర్లు అయితే ఉంటాయో మనకి ఆ పేర్లే ఉంటాయి. ఎందుకంటే బేసిక్గా ఇది చైనీస్ రెస్టారెంట్. సో అందుకనేసి సుషి అవన్నీ ఉంటాయి కాబట్టి చైనీస్ రెస్టారెంట్ కాబట్టి, సో అందుకనేసి అలా ఉంటుంది. అండ్ హోటల్స్ మహేష్ ఇంకేముంటాయి మన స్టోర్లో చెప్పు. ఏ మహేష్
స్టోర్లో ఏముంటే మీకు మహేష్ చెప్తాడు ఈ లోపల, ఒకసారి చూడండి. ఇక్కడ ఒక మెనూ ఉంటుంది. ఆ మెనూలో ఉన్న ఎవ్రీ ఐటమ్ చేయగలము, కాకపోతే ఏం కాదు. ఇక్కడ మెనూ ఉంది కదా, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మెనూలో ఉన్నాయన్నీ మేము ఎవరు చేస్తాడు అనమాట. మా ఓన్ షెఫ్, ద గ్రేట్ ఇండియన్, గ్రేట్ అమెరికన్ షెఫ్. మామూలుగా ఉండదు, మసాలాలు ఉండవు, మనం తినలేము అసలు. మరస్ట్గా ఉంటుంది, అంతా ఉంటుంది. పెడతాం సర్వింగ్, నాట్ చెఫ్ అని చెప్పుకోవాలి, లేకపోతే నడవలేదు. ఇడు మన ఆంధ్ర కదండి, ఇడు తెలంగాణ అనమాట. అందుకే కొంచెం స్లాంగ్ లో డిఫరెన్స్ ఉంటుంది. మరి ఎవరైతే మన ఆంధ్ర ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కొంచెం డిసప్పాయింట్ అవ్వమాకండి. ఓకే, ఆంధ్రతో వస్తాడు తర్వాత నేర్చుకుని. ఇక్కడ ఏం కానీ ఎరుపుకైతే సారీ బీఫ్. ఓకే, దట్స్ ఇట్. ఇంకా మా స్టోరేజ్ ఇచ్చా అనమాట. ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అలాగా హెయిర్ బ్యాండ్ ఉండాలి. హెయిర్ బ్యాండ్ షుడ్ బి మ్యాండేటరీ. అదే మా ఊరు క్యాప్ పెట్టుకుంటాడు, నేను కూడా అలాంటిది పెట్టుకుంటాను. కానీ ఇప్పుడు పరుగు పొద్దునేసి ఇలాంటిది ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. ఒకసారి నేను సూసీ చూపించాను కదా నీకు షార్ట్, అది తీసుకుంది ఇక్కడ నుంచి అనమాట, మా స్టోర్ నుంచి. అది పే చేసి తీసుకున్నది ఫ్రీగా కాదు, పే కాదు, మనకి ఇచ్చింది మహేష్. సూసీ ఇచ్చే కదా ఒకసారి షార్ట్ ఉంది, అదే అంటున్నాను చెప్తున్నాను. మనకి ఫుడ్ డొనేషన్ అంతా బెంటో సూషీ నుంచి వచ్చే ఫుడ్ డొనేషన్ అంతా మహేష్ అనమాట. సో ఎవ్రీవన్ అందరికి మహేష్కి థ్యాంక్ యూ అని పెట్టండి. స్మైలింగ్ స్టార్ మహేష్. లేదురా, మా వాడికి ఇప్పుడే ఒక ఆర్డర్ అయితే వచ్చింది, చూడండి అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో ఇక్కడ రైస్ ఉంది కదా, ఈ రైస్ వేసి అందులో అక్కడ ఏంటిది ఆర్డర్ ఏంటి, పోకీ బాల్ పూకీ అంటే క్యూటీ అని. సో మా వాడికి ఎప్పుడైతే ఒక ఆర్డర్ అనేది వస్తుందో, మేము ఎప్పుడైతే ఒక ఆర్డర్ అనేది తీసుకుంటామో, వాడు ఏం చేయాలంటే వెంటనే సడన్గా ఒక కొత్త గ్లౌజ్ వేసుకోవాలి. అది చేసుకుని కొత్త ఆర్డర్ వేయాలి. కొత్త ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ గ్లౌజులు పారేయాలి. వెంటనే ఆర్డర్ మళ్ళీ ఇంకోటి రాగానే మళ్ళీ కొత్త వేసుకోవాలి. ఇంక ఇదే పని అన్నమాట. కటింగ్ చేసేటప్పుడు వేరే గ్లౌజులు, ఆర్డర్ చేసేటప్పుడు. సో మాదైతే క్లీనింగ్ అయితే మొదలైపోయింది. క్లీనింగ్ ఎలా చేస్తాం అనేది చూడండి ఒకసారి. సో ఇలాంటిది ఒక ఖాళీ సంచి చోటు వేసుకుని ఫస్ట్ నిండిపోయింది ఉందని కదా, డస్ట్బిన్ చెప్పాను మీరు నిండిపోయింది అనేది వేసి తీస్తే కొత్త సంచి చేయాలి. ఇంట్లో ఏ పని చేయడానికి కాదు, ముడ్డే వంచం అలాంటిది మనం ఎక్కడైతే చెత్త చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి పార్ట్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. పైసా లేకపోతే కానా బస్సు ఇక. సో అందుకనేసి పార్ట్ టైం నేను ఇంపార్టెంట్ కాబట్టి తప్పదు అనమాట ఇది చేసుకోవడం. ఇంకా ఇలా ఒకటి వేసి పక్కన పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు తీసుకెళ్ళి బయట పర్లేదు. సో ఏనైతే ఫ్లోర్ తినను ఈ క్లీన్ చేస్తాడు, మోపే పెట్టడం అనేసి. తనైతే అంట్లే కడుగుతున్నాడు, నేనైతే ట్రాష్ వేసి పడేసి వస్తాను అనమాట. షిఫ్ట్ అయిపోవాల్సింది 10:30 అయిన రోజులు కూడా ఉన్నాయి. మహేష్ గడ అయితే సగం పనులు చేస్తాడు, మధ్య వచ్చిపోతాడు. పొద్దు నుంచి దొబ్బులు తిని వెళ్తూ ఉంటాడు, అది వాడికి బాగా అలవాటు అనమాట. ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది ఈ రీఫ్రిజిరేటర్ మర్చిపోయాడు, ఇది మొత్తం గడ్డగట్టేసింది. పొద్దు నుంచి పడి ఫుల్ దొబ్బులు తిన్నాడారా? దగ్గర తింటే అలవాటేనా నీకు? మనోడు వచ్చి స్వీపింగ్ చేసేస్తున్నాడు. స్వీపింగ్ అయ్యాక మాపింగ్ ఉంటుంది. మాపింగ్ బేసికలీ నేను చేద్దాం అనుకుంటున్నాను. నేను చేద్దాం అనుకోవడం కాదు, చేసేస్తే అయిపోతుంది. ఇంకా పని అంతా అయిపోతుంది. ఎగ్జాక్ట్ బై 10 కంప్లీట్ చేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోతుంది అనమాట క్యాబ్ తీసుకుని. ఇదంతా మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. అంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వస్తాం. ఇక్కడ జస్ట్ పని అవుట్ చేసేస్తే అయిపోతుంది. సో పని అవుట్ కూడా అయిపోయింది అనమాట. ఇంకంతే ఇప్పుడు పార్ట్ టైం అయిపోయింది. సో ఇదే మా పార్ట్ టైం అనమాట. మీరు చూడండి, స్టోర్ అంతా నీట్ క్లీన్ చేస్తాం, చైర్స్ అన్ని పైన పెట్టేస్తాం. ఏవి కాదు చైర్స్, ఓకే అన్నీ పెట్టేస్తాం, లాక్స్ కూడా అన్నీ వేసేస్తాం అనమాట. ఇంకా అయిపోయింది. సో ఇదే అనమాట మా పార్ట్ టైమ్. డైలీ నాకు వీక్లీ ఒక 4 days ఉంటుంది, 5 hours లెక్క. ఇంకా ఇంకైతే ఏముండదు. బేసిక్గా మామూలుగా కాలేజ్ వెళ్ళేటప్పుడు ఇలా కుక్ పట్టుకున్నామా, ఇంకా తాకుండా కూర్చుంటే బస్సులో కానీ క్యాబ్ కానీ. బేసిక్గా ఇప్పుడు మేము క్యాబ్లో వెళ్ళిపోతాం, క్యాబ్ బుక్ చేసుకుంటే వెళ్ళిపోయాము. ఇంకా అంతే. ఇంకా సో దట్స్ ఇట్ ఇవాళ వీడియోకి అయితే. ఇవాళకి అయితే ఇంతే. సో అందరూ ఏం చేస్తారని మర్చిపోకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్. ठीक है, नेक्स्ट वीडियो में कल तक बाय।